ఈ రోజైతే నేను ఖాళీ బాక్సెస్తో అందంగా అచ్చులు ఎలా రెడీ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇక అదే సంక్రాంతి నెల వస్తుంది. ముగ్గులకి తప్పకుండా అందరూ మంచి మంచి ముగ్గులు వేసుకోవాలనుకుంటాము. వెంటనే వేయాలంటే అంతగా రాదు. ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే అచ్చులు ఈజీగా కొట్టేసుకోవచ్చు. బిర్యానీ బాక్సెస్, స్వీట్ బాక్సెస్ ఇలా వచ్చేటప్పుడు ఇవి ఎందుకు పనిచేయవు, డెలికేట్గా ఉంటాయి కదా, ఇవి ఏం చేయలేము. అలాంటప్పుడు ఇవి ఇలా యూజ్ చేసుకుంటే చాలా యూజ్ అవుతాయి మనకి. ఇప్పుడైతే నేను ఈ 2 బాక్సెస్తో అచ్చులు అందంగా ఇంటి ముందు అందంగా వేసుకోవడం ఎలా అనేది అయితే చూపిస్తాను. తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే ఈ మూతలు ఇవి సైడ్కి పెట్టేసుకుందాం. ఈ మూతల మీద మనము మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఏ డిజైన్ కావాలి, రోజు మనము ఏ డిజైన్ వేసుకుంటామంటే ఆ డిజైను వేసుకోవాలి. నేనైతే కుబేరు ముగ్గు వేస్తున్నాను. దీని మీద కుబేరు ముగ్గు వేస్తున్నాను. ఫస్ట్గా మార్కర్తో ఒక 6 లైన్లు వేసుకోవాలి. ఇలా 6. ఫస్ట్ సెంటర్లో 2 లైన్లు పెద్దగా వేసుకోవాలి. తర్వాత చిన్నగా కొంచెం తక్కువతో ఇటు 2 అటు 2. ఫస్ట్ సెంటర్లో 2 వేసిన తర్వాత 6 లైన్లు వేసుకోవాలి. ఇలా అయితే 6 లైన్లు వేసుకోవాలి. కనిపిస్తుందా? పైన మార్కర్ అంతగా కనిపించట్లేదు. ఈ ఫస్ట్ 1 2 3 కదా, ఈ 3 లైన్ నుంచి ఇలా పైన లైన్కి ఇలా కలిపేసుకోవాలి. ఇలా మళ్ళీ లైన్ నుంచి ఇక్కడికి కలిపేసుకోవాలి. కుబేరు ముగ్గు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, చెప్పనవసరం లేదు. ఈ సెంటర్లో 2 లైన్లు ఇలా కలిపేసుకోవాలి. మనము ఇలా ముగ్గు వేసినప్పుడే నీట్గా వేసేసుకోవాలి. నీట్గా వేసేసుకుంటే మనం అచ్చు పెడతాం కదా, అప్పుడు నీట్గా వస్తుంది అన్నమాట. ఓకే, ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక దీపమైన క్యాండిల్ అయినా వెలిగించుకోవాలి. నేనైతే దీపం వెలిగించుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువసేపు అవుతుంది కాబట్టి దీపం వెలిగించుకుంటున్నాను. దీనికి కూడా ఏమొచ్చి చేస్తానన్నది అయితే చూడండి లాస్ట్ వరకు. ఇది కాల్చిన కాకర పుల్ల ఉంటుంది కదా, ఇలా వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని ఇటు సైడ్ నుంచి అయితే వేయద్దు, ఈ లోపల సైడ్ నుంచే మనము హోల్స్ పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా నీట్గా వచ్చేటట్టు హోల్స్ వేసుకోవాలి. ఒక్కొక్కటి దగ్గర ఇలా హోల్స్ వేసుకోవాలి. ఇలా ఈ ముగ్గు మనం ముగ్గు వేసుకున్నాం కదా, లైన్స్ దగ్గర ఇలా వేట్ చేసుకుంటూ హోల్స్ పెట్టేసుకోవాలి. హోల్స్ మంచిగా పడేటట్టు ఫస్టే చూసుకోవాలి, అటు ఇటు కాకుండా తిన్నగా. మనం లైన్ వేసాం కదా, లైన్ తిన్న అయ్యేటట్టు చూసుకోవాలి. మరి దగ్గర వేసేసినా కలిసిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చూడండి, హోల్స్ కనిపిస్తున్నాయి కదా. మనం ఇప్పుడు ముగ్గు లైన్ వేసుకున్నాం కాబట్టి లైన్ తిన్నగా అయితే ఇలా వేసేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా లైన్స్ వేసుకోవాలి. మనం ఇప్పుడు ముగ్గు వేసాం కదా, ముగ్గు తిన్నగా లైన్ వేసుకోవాలి. ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా అయితే వేసుకోవాలి. ఇలా లైన్ వేస్గా నీట్గా వేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ వేసుకున్న దాని ముగ్గు పైన హోల్స్ వేసుకుంటే మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనం వేసేసుకోవచ్చు. పల్చగా ఉంది కాబట్టి ఈజీగా వెంటనే వేసేసుకోవచ్చు.
క్యాండిల్ అయినా ఇలా దీపమైన క్యాండిల్ అయినా కొవ్వొత్తైనా వెలిగించి పెట్టుకోవచ్చు, దీపమైన పెట్టుకోవచ్చు. మరి మంట పెద్దగా పెట్టామనుకోండి మన చెయ్య కాలుతుంది, అలానే ఇక్కడ హోల్స్ కూడా అంత నీట్గా రావన్నమాట. కొంచెం నిదానంగా చూసుకొని ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసుకున్నామంటే ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి ఇవి. మనకి ఏ ముగ్గు మనం ఇప్పుడు అచ్చులు వెతకాలన్నా మనకి దొరకవన్నమాట. ఎక్కడికైనా తీర్థయాత్రలకి, తిరుపతి, సింహాచలము, ఆర్చివిల్లి ఇలా వెళ్ళినప్పుడే మనకు అచ్చులు అనేవి దొరుకుతాయి. ఎక్కడంటే అక్కడ దొరకాయి. మనం కావాలనుకుంటే ఇలా కొంచెం ఓపిక మీద ఇలా చేసుకున్నామంటే ఈజీగా చేసేసుకోవచ్చు. పెద్ద కష్టమైన పని ఏం కాదు, తొందరగానే అయిపోతుంది. ఇలా మనకి ఏ డిజైన్ ఏ అచ్చు కావాలంటే ఆ అచ్చు మనం ఫస్ట్ మార్కర్తో కానీ పెన్తో కానీ ఇలా వేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది మొత్తం వేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. ఇలా అయితే మొత్తం హోల్స్ వేసుకోవాలి. ఇలా నీట్గా వేసేసుకోవాలి, కొంచెం నిదానంగా వేసుకోవాలి. దీపం దగ్గర ఒకవేళ మీకు ఎక్కువసేపు అనిపిస్తుందంటే కొంచెం చూసుకొని వంట చేసినప్పుడు గ్యాస్ దగ్గర అయినా ఇలా హోల్స్ పెట్టుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఓం వేస్తున్నాను. ఇది కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఎంత అందంగా మార్కింగ్ చేసుకుంటామో అంత అందంగా అయితే వస్తుంది. ఓం ఇలా అయితే వేసాను. ఓంకారం గుర్తు మీకు కనిపిస్తుందా? ఇప్పుడు దీన్ని కూడా హోల్స్ ఎలా చేసుకోవాలి. ఇలా అయితే 2 అచ్చులు రెడీ చేసుకున్నాను. మీకు ఇది దీపం దగ్గర లేట్ అవుతుంది అనుకుంటే గ్యాస్ దగ్గర కూడా వంట చేసుకొని టైంపాస్గా ఇలా హోల్స్ పెట్టేసుకోవచ్చు. మన మార్కింగ్ అనేది నీట్గా వేసుకుంటే ఈ హోల్స్ అనేవి నీట్గా వస్తాయి. దీపం అయితే మనకి కొంచెం వేడి తక్కువ ఉంటుంది కాబట్టి ఎలాగంటే అలా వస్తుంది. గ్యాస్ అయితే కొంచెం ఫాస్ట్గా పెడితే ఎక్కువ వచ్చే హోల్ పెద్దగా చిన్నగా అయిపోతుంది. చూసుకుంటూ వేసుకుంటే ఏం కాదు. ఇప్పుడైతే పిండి వేసి చూపిస్తాను. ఈజీగా బయట మనం ఇప్పుడు అచ్చులు అన్ని రకాలుగా మనకైతే దొరకవు, అన్ని దగ్గరలు దొరకవు కాబట్టి ఇలా వేసేసుకుంటే చూడండి. ఇప్పుడు అచ్చు అయితే ఎంత నీట్గా వస్తుందో, నెమ్మదిగా చూడండి ఎంత అందంగా వచ్చిందో. అదే ఇక మనము ఎన్ని కావాలంటే అన్ని చూడండి. ఇది కదా మనకు కావాల్సింది. వేస్ట్గా పడేసి ఎందుకు. ఇక సంక్రాంతికి ముగ్గులు ఎక్కువ వేయాల్సి ఉంటుంది. మనం దేవుడు చేసినప్పుడు అందంగా వేయడానికైతే వేయాలనుకుంటాము, తొందరగా వేయలేము. పొద్దున్న ఇలా కనుక అచ్చులు చేసుకొని వేసుకుంటే చాలా అందంగా వస్తుంది. చూడండి నేను హోల్స్ అయితే కుబేరుడు ముగ్గు ఎంత మంచిగా పెట్టాను. హోల్స్ ఇలా హోల్స్ పెట్టేటప్పుడు మనం మంచిగా పెట్టామనుకోండి చాలా అందంగా వస్తుంది. దీంట్లో పిండి వేసేసుకోవాలి. పిండి వేసుకొని మనం ఎన్ని అచ్చులు అంటే అన్ని వాకిలి నిండా అందంగా రెడీ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని వేరే దగ్గర రివర్స్ చేయాలి. చేసి చూడండి ఇట్లా చూడండి ఎంత ఈజీగా వేసేసుకోవచ్చు. పిండి కొంచెము లోపల ఏమో అడ్డం ఉంది, చూసారు కదా, ఈజీగా వేసేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా తొందరగా మనం ఎన్ని కావాలంటే అన్ని. ఈ టిప్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి డబ్బాతో వేస్ట్గా పడేద్దాం అనుకుంటే పొరపాటే, ఇలా ఈజీగా అందంగా వేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇంకొకటి ఓం పెట్టాం కదా, అది కూడా ఆ బాక్స్ కూడా వేసి చూద్దాం. ఫస్ట్ అయితే క్యాప్లో వేసి చూద్దాము ఎలా ముగ్గు అచ్చు వస్తుంది. తర్వాత బాక్స్లో పెట్టి వేయచ్చు. చూడండి మనం అచ్చు వేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. మనం ఎలా అచ్చు వేసుకుంటే అలానే వస్తాయి. మనం హోల్స్ ఎలా పెట్టామంటే అలానే వస్తాయి. చాలా బాగుంది కదా. ఇప్పుడు మూత పెట్టి డబ్బా నిండగా కనుక మనము పిండి వేసుకొని మూత పెట్టుకొని డబ్బా నిండా వేసుకున్నామంటే వారం రోజుల వరకు వేసేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీనో. ఇది కదా మనకు కావాల్సింది. ఇప్పుడు వచ్చే ధనుర్మాసంకి ఇవైతే చాలా ఉపయోగపడతాయి. ఇందులో మనం కలర్ కూడా వేసుకోవచ్చు. కలర్ కూడా దీంట్లో వేసి మనం కలర్ ముగ్గులు వేసుకోవచ్చు. ఇప్పుడు కలర్స్ వేసి చూద్దాము. నేనైతే ఒక పేపర్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే కలర్స్ నీట్గా కనపడడం కోసం. ఈజీగా అచ్చులు ఇంటి ముందు అందంగా వేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. చూడండి చాలా బాగా వచ్చింది కదా. ఇంతే ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇంకా బాక్స్లో ఎక్కువ కలర్ వేస్తే ఇంకా అందంగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్లు మనము ఇంటి ముందు న్యూ ఇయర్కి, సంక్రాంతికి అందంగా వాకిలిని అయితే తీర్చిదిద్దుకోవచ్చు ఈ చిన్న చిన్న టిప్స్తో. మొత్తం ఒకేలా వేసామంటే ఒకేలా వస్తుంది, ఎక్కువ తక్కువ వేస్తే ఎక్కువ తక్కువలా వస్తుంది. చూడండి, తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలర్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి తక్కువ వచ్చింది. సేమ్ ఒకేలా వేసి డబ్బాలో వేసి మూత పెట్టి వేసుకున్నామంటే చాలా అందంగా వస్తుంది. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ డబ్బాలో మనము ఈ కలర్ ఉంది కదా, ఇలా కలర్ పెట్టి స్టోర్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఉంచుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ముగ్గులు అయితే వేసేసుకోవచ్చు. అందరికీ ఈ టిప్ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేస్ట్గా పడేసే కంటే యూజ్ చేసుకుంటే చాలా మంచిదని నా ఒపీనియన్. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను అందరికీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.